గైస్ నా పేరు మైత్ర ఒకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆన్ దిస్ టాపిక్ అండ్ ఇంకా మళ్ళీ మనం ఇంకా ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఈ వీడియోలో మాత్రం డెఫినెట్గా ఒక 1 or 2 థింగ్స్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది. అందుకే వీడియో చేస్తున్నా. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ మళ్ళీ చెప్పేస్తున్నా. ఇంకా మళ్ళీ ఏదైనా ఇష్యూ అయ్యి కాంట్రవర్సీ అయితే తప్ప మనం ఇంకా ఈ ఇన్సిడెంట్ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద లాస్ట్. సో బేసిక్గా ఇప్పుడు జరిగిన కాంట్రవర్సీ అంతా చూసాం కదా మనం. ఇదంతా చూసిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు, మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన చుట్టూ ప్రతిరోజు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి మనం ఎంతో కొంత ఏదో ఒకటి నేర్చుకోవాలి. అంటే లైక్ నేర్చుకోవడం అంటే ఇప్పుడు దాన్ని ఏదో పుస్తకంలో రాసేసుకొని ఇప్పుడు చూడు ఇక్కడ ఇట్లా జరిగింది, సో నెక్స్ట్ టైం ఇట్లా చేయాలి అట్లా కాదు. మనము నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి ఇంకొక సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే థాట్ ఉంటుంది కదా. ఆ థాట్ అనేది మన బ్రెయిన్లోకి వస్తున్న టైంలోనే ఈ ఇన్సిడెంట్ కూడా ఒకసారి బ్రెయిన్లో తెచ్చుకుంటే బెటర్ అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు కదా, అలా రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి జరిగిన డ్యామేజ్ చూడండి. సో అది ఇంకా మళ్ళీ వాళ్ళ జీవితంలో కోలుకోలేరు. ఇంకా వాళ్ళు ఏ బిజినెస్ చేసినా మళ్ళీ కొనరు అండ్ ఇన్ఫ్యాక్ట్ కొనకూడదు కూడా. ఎందుకంటే కస్టమర్స్తో అసలు ఆ మాత్రం ఏమంటారు మినిమం బేసిక్ రెస్పెక్ట్ కూడా లేకుండా ఉన్న వాళ్ళ దగ్గర అసలు డెఫినెట్గా అట్లాంటివి ఇంకా ఫర్దర్గా ఏం కొనకూడదు, వేరే విషయం. బట్ స్టిల్ మేబీ కొంతమంది కొంటారేమో, సరే సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. నేను అంటుంది ఏంటంటే వాళ్ళు చేసిన ఈ మిస్టేక్ ఏదైతే ఉందో నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఏమైనా ఎదురైతే వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఆలోచిస్తున్న టైంలో వీళ్ళ ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని చాలామంది తిట్టారు అని చెప్తున్నారు. ఇప్పుడు వేరే మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామందికి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ అబ్యూసెస్ అనేవి ఎదురవుతూ ఉండొచ్చు. అది నార్మల్గా ఫ్రెండ్స్ నుంచి రావచ్చు, లేదంటే రిలేటివ్స్ నుంచి రావచ్చు, మదర్ సైడ్ నుంచి రావచ్చు, మదర్ సైడ్ రిలేటివ్స్ నుంచి కావచ్చు, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ నుంచి కావచ్చు, ఎవరి సైడ్ నుంచి అయినా సరే మనకు అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ రావచ్చు. చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ అన్ఎంప్లాయిడ్ అయినట్టయితే ఇంకెప్పుడు ఉద్యోగంలో చేరుతావు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో బేసిక్గా మనకేంటంటే ఇంకా చాలా రకాల థింగ్స్ ఉంటాయి. మనకి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ఎదురవుతాయి. మనం ఏదో బిజినెస్ చేయాల్సిన పని లేదు, లేదంటే వాళ్ళలాగా కొంచెం ఏమంటారు కొంచెం అశ్లీల వీడియోలు, అంటే అశ్లీలం అంటే ఇప్పుడు మరీ కొంచెం ఎక్కువైంది అనుకుంటా కదా, పెద్ద పదమైంది కదా యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా కొంచెం ఏమంటారు ఎక్స్పోజింగ్ వీడియోస్. సో అట్లాంటివి మనం చెయ్యకపోయినప్పటికీ కూడా వేరు వేరు సిచ్యువేషన్స్లో వేరు వేరు పరిస్థితుల్లో డెఫినెట్గా మనకు కూడా అలాంటి వాటిల్లో కొన్నైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి మన మాటలతో సమాధానం చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో తను చాలా కష్టపడి కొంత అమౌంట్ సేవ్ చేసుకున్నాడు, సేవింగ్స్ రూపంలో పెట్టుకున్నాడు. సడన్గా వాళ్ళ రిలేటివ్ ఒకరు వచ్చి డబ్బులు ఆ డబ్బులన్నీ ఇమ్మన్నారు. అంటే అర్జెంటుగా వాళ్ళకి ఏదో అవసరం పడిందంట. సో అందుకని ఆ డబ్బులన్నీ కూడా ఇమ్మన్నారు. రీసెంట్గానే జరిగింది అది. అయితే వీడేం చేశాడు, నేను ఇవ్వనన్నాడు. వాళ్ళు ఇవ్వాల్సిందే అని కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అలాంటి ఎమర్జెన్సీ ఉందంట. సో అందుకని వాళ్ళు ఏంటంటే బాగా క్లోజ్ రిలేటివ్స్. సో అందుకని ఇవ్వాల్సిందే అని పట్టుకొని కూర్చున్నారు. అయితే ఇవ్వను అని కూర్చొని ఇంకా గొడవ అలాగా పెరుగుతూ ఉండేసరికి ఒక స్టేజ్లో ఓ 2-3 బూతులు తిట్టేశాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరిగిందో అలేఖ్య చిట్టి విషయంలో అదే ఇక్కడ కూడా జరిగింది. సో అంటే వాళ్ళు నార్మల్గా కూడా తిట్టారులేండి, అది వేరే విషయం. బట్ నేను ఈ విషయంలో చెప్తుంది ఏంటంటే వీడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంకా అటునుంచి అలాగా గొడవ అవుతూ ఉండి ఇంక వీడికి చిరాకేసి పీక్స్లో తిట్టేసిన తర్వాత ఏమైంది, అప్పటిదాకా తప్పంతా వాళ్ళ సైడ్ ఉంది, అప్పటిదాకా మిస్టేక్ అంతా రిలేటివ్ సైడ్ ఉంది. కానీ ఆ తర్వాత ఈడి ఫ్యామిలీ కూడా మిస్టేక్ అంతా ఈడిదే అన్నట్టు ఈడనే బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. నువ్వు అట్లా తిట్టుండకూడదు, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని ఉండాల్సింది, ఇప్పుడు మర్యాదగా ఇవ్వ డబ్బులు అని చెప్పి ఇంకా ఫ్యామిలీ మెంబర్సే దగ్గరుండి ఇప్పించారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు టంగ్ స్లిప్ కాకుండా ఉన్నంత వరకు నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు. ఎప్పుడైతే టంగ్ స్లిప్ అయిందో ఇంకా అప్పుడు వీక్ అయిపోయావు ఇంకా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. సో ఇదొక ఎగ్జాంపుల్ అంతే. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మన చుట్టూ. సో డెఫినెట్గా మనం కూడా
అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ విషయానికొచ్చారనుకోండి, అప్పుడు డెఫినిట్‌గా చాలామంది చాలా గట్టిగా రియాక్ట్ అవుతారు. అందులో ఇంకా నో డౌట్. అలాంటి వాటిల్లో ప్రాబ్లమ్ లేదు. బట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ టైంలో మనము సింహంలా గర్జించేస్తాం. పులుల్లా గాండ్రించేస్తాం. ఏదో సంథింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటది గదా! గట్టి గట్టిగా అరవడం ద్వారా, తిట్టడం ద్వారా ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ పొందుతున్నారు ఈ జనరేషన్‌లో కొంతమంది. బట్ దానికంటే ఆగి, ఆలోచించి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని సార్లు. నీకెన్ని ఫ్రస్ట్రేషన్‌లైనా ఉండని. రీసెంట్‌గా ఒక ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు. అంటే ఆహ్, అది బేసిక్‌గా అది కామెడీగా అన్నారు. బట్ అది నిజమే గూడా కొంతమంది విషయంలో. బట్ కొంతమంది చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అది వేరే విషయం. బట్ ఆయన అన్నదేంటంటే, ఆ రోజు వాళ్ళ ఆవిడతో గొడవైనా కూడా ఆ సినిమాకి నెగెటివ్ రివ్యూ ఇచ్చే అవకాశం ఉంది అని జెప్పారనమాట. సో, అంటే డెఫినిట్‌గా అది కొంచెం సైకలాజికల్‌గా ఇంపాక్ట్ చేస్తది గదా! బట్ అలా ఇంపాక్ట్ చెయ్యకుండా మనల్ని ఏ విషయాలు ఇంపాక్ట్ చేయకూడదు. ఒక పర్టిక్యులర్ విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం, మనం డిస్కస్ చేస్తున్నామంటే దాని గురించే మాట్లాడేలా ఉండాలి మనం. అలాగా మన బ్రెయిన్‌ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మన బ్రెయిన్ అంటే ఇక ఆటోమేటిక్‌గా నాలిక, కళ్ళు, చెవులు అన్నీ బ్యాలెన్స్‌లోకొస్తాయి. ఒక్క బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటే. సో, చాలా బ్యాలెన్స్‌డ్‌గా బిహేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నార్మల్ పీపుల్‌కి కూడా. సో, ఇదే మనం నేర్చుకోవాల్సిన థింగ్ అనమాట. ఈ ఎంటైర్ సిట్యుయేషన్ నుంచి. సో, ఇంక బిజినెస్ పీపుల్ విషయానికొచ్చినట్టయితే, వాళ్ళైతే ఇందులోంచి ఎన్ని వీలైతే అన్ని నేర్చుకోవచ్చు. ఈ ఎంటైర్ సిట్యుయేషన్ నుంచి. బేసిక్‌గా ఒకటే చెప్తా. ఒక ప్రొడక్ట్ ఆబ్వియస్‌లీ వాళ్ళ ప్రొడక్ట్‌కి చాలా ఏమంటారు నెగటివిటీ ఉంది. ఆల్రెడీ ఒక 70% ఆఫ్ పీపుల్ నెగెటివ్‌గానే రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ప్రైసెస్ అలా ఉంటాయి కాబట్టి. వెరీ హ్యూజ్ లెవెల్‌లో ఉంటాయి వాళ్ళ ప్రైసెస్. సో, ఆ ప్రైసెస్ నచ్చకే చాలామంది నెగెటివ్‌గా ఉన్న టైంలో ఉన్న కొంతమంది కస్టమర్స్‌ని ఇప్పుడు నేనేమన్నానంటే వాళ్ళకి అంత నెగటివిటీ ఉన్నా, అంత హ్యూజ్ ప్రైసెస్ ఉన్నా 1200 ఆర్డర్‌లు ఎలా చేయగలిగారు వాళ్ళు? బికాజ్ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడేదో కొంతమంది ఏమంటున్నారంటే, ఇలాగ టాలెంట్ చూపిచ్చే వాళ్ళని, అందాలను చూపిచ్చే వాళ్ళని, మంచిగా మాటలు చెప్పే వాళ్ళని, వీళ్ళని కాదు మీరు సపోర్ట్ చేయాల్సింది జెన్యూన్ పీపుల్‌ని అంటున్నారు. నిజానికి వీళ్ళని కూడా పెద్ద సపోర్ట్ చేసిందేమి లేదు ఎవరు గూడా. ఆ 1200 మంది ఊరికే ట్రై చేద్దాం అనుకున్నారు అంతే నాకు తెలిసి. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. సో, మరీ హ్యూజ్ లెవెల్‌లో ఏం వచ్చి లేదు వాళ్ళకి ఆర్డర్స్ అయితే. అదైతే కన్ఫర్మ్. సో, మనం ఏంటంటే ఎవరైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళని కస్టమర్స్‌ని చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ట్రీట్ చేయాలి. అండ్ ఇన్‌ఫాక్ట్ వీలైతే ఆహ్, సారీ అనేది చెప్పడానికి రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి బాగా ఇష్టమైన వాళ్ళున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన పేరెంట్సో, మన వైఫో, లవరో ఎవరో ఒకరు ఉంటారు గదా! సో, వీళ్ళతో ఏదైనా గొడవ జరిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం సారీ చెప్పడానికి ముందుంటాం. అవునా? అట్లాగే వీళ్ళెంతైతే మనకి బాగా కావాల్సిన వాళ్ళో, కస్టమర్స్‌ని కూడా అలాగే కావాల్సిన వాళ్ళు అనుకోని, వాళ్ళకి కూడా ఏదైనా ఒక మిస్టేక్ జరిగినట్టయితే సారీ అండి నెక్స్ట్ టైమ్ నుంచి చేంజ్ చేస్తాము అని చెప్పడానికి రెడీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగు. రెండోది ఇంత లాగ్ చేసి కాదు. సారీ ఇప్పుడు చెప్పినా వేస్టే. ఈవిడ సారీ ఏదో చెప్పింది కానీ వేస్ట్ అసలు. రెండోది పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ లేకపోతే ఇట్లాంటి రచ్చలు జరిగి మనం పేషెంట్‌లుగా మారే అవకాశం కూడా ఉంటది. పేషెంటు అది. ఇంపార్టెంట్ ఇక్కడ. డెఫినెట్‌గా చెప్తున్నా. ఆర్డర్‌లు రావట్లేదనే ఫ్రస్ట్రేషనా? లేదంటే ఏమో మరి నాకు తెలీదు గానీ, అసలు ఒక్కరిని కూడా అసలలాంటి మాట అనుండకూడదు. ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ వాళ్ళు పెట్టినప్పుడు. వై సో ఎక్స్‌పెన్సివ్ అని పెడితే దానికి అంత భూత పురాణం ఎందుకో నాకర్థం కాలే. సో, నేను రివ్యూలు చూసాను. నేను ఒపీనియన్ చేంజ్ చేసుకున్నానంటే దానికి భూత పురాణం ఎందుకో నాకర్థం కాలే. ఎక్స్‌పెన్సివ్ అన్నందుకు పాచి పనులు చేసుకోమండం ఎందుకో నాకర్థం కాలే. సో, ప్రతీది కూడా అంటే అదొక పీక్ స్టూపిడిటీ అంతే ఇంక. మరి దానికి ఇంకెవ్వరు ఒక ప్రాపర్ డెఫినిషన్ కూడా ఇవ్వలేరు. అదే ఇక్కడ మెయిన్ కన్సర్నింగ్ పాయింట్. సో, దాన్ని మనం అర్థం చేసుకొని నెక్స్ట్ టైమ్ మనం ఎప్పుడు కూడా మన టంగ్‌ని బయట కస్టమర్ల దగ్గర వాడకూడదు. ఇప్పుడు మనకేదైనా కోపం వచ్చి మన ఇంట్లో వాళ్ళనో, మన ఫ్రెండ్స్‌నో తిట్టొచ్చు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఎవరు మంచోళ్ళు కాదు, అందరూ బూతులు వాడతారు, అందరూ తిడతా ఉంటారు, ఇక్కడికొచ్చి మాత్రం నీతులు చెప్తారంటే, ఇక్కడ ఆవిడ తిట్టింది ఎవరిని అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అది కదా మెయిన్ పాయింట్. ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందనుకోండి, మనము తిడతాం. మన ఫ్రెండ్స్‌తో ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఇంకా తిట్టుకుంటాం. బట్ మళ్ళీ ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైమ్‌కొచ్చేసరికి మళ్ళీ నార్మల్ అవుతాం, ఎళ్తాం, తిరుగుతాం అదంతా బానే ఉంటది. సో, నేను అంటుందేంటంటే, మనం ఆహ్, ఎవరి మీద మనకి తిట్టే రైట్ ఉందనేది కూడా ఇంపార్టెంట్.
ఒక బిజినెస్ చేసే మ్యాన్‌కైనా, వుమెన్‌కైనా హూఎవర్ ద పర్సన్ ఎవరైనా సరే వాళ్ళ కస్టమర్స్‌ని తిట్టే రైట్ వాళ్ళకి లేదు. తిట్టే రైట్ లేదంటే తిట్టుకో కావాలంటే. కాకపోతే నీ బిజినెస్ మూతపడిపోద్ది. తిట్టే రైట్ లేదని ఎందుకంటానంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ సక్సెస్‌ఫుల్ బిజినెస్ యూ డోంట్ హావ్ ఎ రైట్ టు స్కోల్డ్ యువర్ కస్టమర్ అంతే. నువ్వు ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ రన్ చేయాలనుకుంటే నీ కస్టమర్‌ని తిట్టే రైట్ నీకు లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అది అసలు ఎందుకు మర్చిపోయారో నాకు అర్థం కాలే. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం పెట్టాము. ఆ ప్రొడక్ట్‌కి ఇంత కాస్ట్ అని మనం డిసైడ్ అయ్యాము. బట్ బేసిక్‌గా పీపుల్ చాలామంది అది చాలా ఎక్స్‌పెన్సివ్ అని అనుకున్నారు. సో, అప్పుడు నువ్వేం జేయాలి? వీలైతే ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. దానికి ఎందుకంత పడుతుంది అనే దానికి రీజనింగ్ ఇవ్వాలి నువ్వు. అది మానేసి ఎక్స్‌పెన్సివ్ అన్నోళ్ళందరిని కూడా తిడతా కూర్చుంటే ఏమొస్తదాడ? సో, ఎప్పుడైనా సరే ఎక్స్‌ప్లనేషన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఇంకోటేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయబ్బా! వాళ్ళకి ఇట్లాంటి సోషల్ మీడియా పేజెస్ ఏమి ఉండవు. వాళ్ళు జస్ట్ ఏదో వస్తారు, కనబడతారు, ఎళ్ళిపోతారు అంతే. సో, అలాంటి వాళ్ళకి వేరు. బట్ నేనంటుందేంటంటే వీళ్ళకి ఒక పర్సనల్ సోషల్ మీడియా బ్రాండింగ్ ఉంది. పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి. సో, దే కెన్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో గాని, వైజాగ్‌లో గాని చాలా చోట్ల. ఆ రెస్టారెంట్‌లకి పేజులుండవు. సో, వాళ్ళకేదన్నా నెగెటివ్ కంప్లెయింట్ వచ్చినా కూడా వాళ్ళొచ్చి ఇట్లా వీడియో చేసి, ఇట్లా జరిగింది. సారీ ఈరోజు ఇందుకే ఇలా తేడా కొట్టిందని చెప్పలేరు వాళ్ళు. బట్ వీళ్ళకి అట్లా కాదు కదా! సో, ప్రతిదానికి కూడా ఒక ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలరు. అలా ఇవ్వగలిగినప్పుడు ఇచ్చుకుంటేనే బెటరు. రీజనింగ్, ఎక్స్‌ప్లనేషన్ ఏమంటారు? ఒక ప్రాపర్ డిఫెండింగ్. మిమ్మల్ని మీరు డిఫెండ్ జేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డిఫెండ్ జేసుకోవడం వేరు, బూతులు తిట్టడం వేరు గదా! అది ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఎంత చెప్పినా కూడా అది ఆ పికిల్స్‌కైతే ఆ ప్రైస్ ఎక్కువే అంటారు ఎవ్వరైనా సరే. బట్ స్టిల్ అయినా కూడా కొంతమందినైనా కన్విన్స్ చేయగలుగుతారేమో ఎవడో తెలుసు. మీరు డిఫెండింగ్ చేయడం ద్వారా. మైట్ బీ అట్లైనా జరిగుండొచ్చు. సో, అదే అంటున్నా. సో, నేనంటుంది ఈ ప్రకారంగా ఇవన్నీ గూడా నేర్చుకోవచ్చు బిజినెస్ పీపుల్. అండ్ ఎలాగో ఈ సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి ఇంకో సింగిల్ వీడియోలో కొట్టేద్దాం అనుకున్నాను కాబట్టి ఈ డిస్కషన్ కూడా ఇందులోనే చెప్తున్నా నేను. నాన్ వెజ్ పికిల్స్ అనేవి ఎందుకు అన్‌హెల్తీ అంటే, నేను నోటీస్ చేసిందేంటంటే నాన్ వెజ్ పికిల్స్‌లో టూ మచ్ ఆఫ్ ఆయిల్ ఉంటది. ఆఫ్‌కోర్స్ ఈ ఏమంటారు? ఈ పీసెస్‌ని టూ మచ్‌గా ఫ్రై చేస్తారు కాబట్టి మనకి ఆ సాచురేటెడ్ ఫ్యాట్సో ఏవో అంటారు. అవుండవు. ఓకే. నేను ఒప్పుకుంటా. ఆ పీస్‌లో ఏదైతే లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటదో అది పోద్ది కంప్లీట్‌గా ఫ్రై చేయడం వల్ల, డీప్ ఫ్రై చేయడం వల్ల. బట్ ఏదైతే వీళ్ళు ఆయిల్‌తో ఇస్తున్నారో స్వామి దారుణమయ్యా! నిజంగా చెప్తున్నా. ఆ ఆయిల్స్, ఆ మసాలాలు టూ మచ్. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు కూడా ఇంటిలో చేసినట్టే చేసి పంపిస్తున్నారు అయ్యుండొచ్చు. అయినా కూడా పికిల్స్ అనేవి టూ మచ్‌గా తింటే మాత్రం అన్‌హెల్తీ. దానికి దానికంటే బిర్యానీ చాలా బెటర్ అసలు. నిజంగా చెప్తున్నా. బిర్యానీ ఈజ్ సో గుడ్. మీకు రైస్ త్రూ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. మీకు చికెన్ నుంచి మంచి ప్రోటీన్ వస్తది. మటన్ అయినా కూడా మంచి ఎనర్జీ వస్తది. అండ్ బాడీకి మంచి ఏమంటారు ఏదైనా దెబ్బలు తగిలితే త్వరగా మానే కైండ్ ఆఫ్ హీలింగ్ ఎబిలిటీస్ పెరుగుతా ఉంటాయి. అది ఫిష్ అయినా సరే, ఫిష్ అయితే ఒమేగా యాసిడ్స్ త్వరగా ఎక్కువొస్తాయి మనకి. ప్రాన్స్ అయినా కూడా సీ ఫుడ్ మంచిదే. ఎట్లా ఎట్లా చూసుకున్నా కూడా బిర్యానీ అనేది మంచిది. బిర్యానీలో మనకి ఎక్కడ ఇంతింత మసాలాలు ఉండవు కదా! మీరు ఒక ఇంత పికిలేసుకొని ఇంత పికిల్ అవ్వదులెండి. ఒక పూటకు ఒక మనిషి తినే అన్నం ఉంటది గదా! అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అన్నం ఉందనుకుందాం. ఇంతకంటే ఎక్కువే ఉంటదిలెండి. మరి నా చెయ్యి ఇంతే ఉంది. సో, ఇంత అన్నం ఉందనుకుందాం. ఈ అన్నానికి పికిల్ కలపాలి అంటే అట్‌లీస్ట్ ఇంత పికిల్ కలపాలి గదా! దాంట్లో ఉన్న మసాలాల్లో నాకు తెలిసి ఒక 10-15% ఆఫ్ మసాలాలు మాత్రమే ఉంటాయి. ఒక బిర్యానీలో. ఒక సింగిల్ పోర్షన్ ఆఫ్ బిర్యానీలో. ఒక మనిషి ఒక పూటకి తినే బిర్యానీలో. సో, ఇట్స్ బెటర్. నన్నడిగితే అంటే బిర్యానీ కూడా అన్‌హెల్తీ అంటారు కొంతమందొచ్చి. అది కాదు నా పాయింట్ ఇక్కడ. మనిషికి క్రేవింగ్స్ ఉంటాయి. ప్రతి మనిషికి కూడా రోజు ఇంట్లో తింటున్న ఫుడ్డే కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి, డిఫరెంట్‌గా తినాలి అని ఉంటది. అవునా? సో, అలాంటప్పుడు ఏంటంటే మనకి ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలి, ఏదో ఒకటి సెపరేట్‌గా తినాలి, ఏదో ఒకటి స్పైసీగా తినాలి, ఏదో ఒకటి యూనిక్‌గా తినాలని అనిపిస్తది. సో, అలా అనిపించినప్పుడు ఈ ఆల్టర్‌నేట్స్ అనేవి మనకు కనబడతా ఉంటాయి. లైక్ పికిల్స్, బిర్యానీ, ఈ బర్గర్స్, పిజ్జాలు, మోమోస్ ఇవన్నీ గూడా. సో, అవన్నీ కూడా మన మైండ్‌లోకొస్తున్నప్పుడు వాటిల్లో ఏది బెటర్ ఆప్షన్ అనేది మాత్రమే మనం చూజ్ జేసుకోవాలి. సో, నన్నడిగితే ఈ పిజ్జాస్, ఈ మోమోస్, ఈ పికిల్స్, ఈ బర్గర్స్ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే నేనైతే బిర్యానీయే బెస్ట్ అంటాను. ఆఫ్‌కోర్స్ నాకది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే వీటన్నిటితోని కూడా. సో, అది నా ఒపీనియన్ అనమాట. సో, ఇలాగా టూ మచ్ అన్‌హెల్తీ ఫుడ్స్‌ని కూడా ఎక్కువగా తినకుండా ఉంటే బెటర్ అనేది నా సాలిడ్ ఫీలింగ్ అనమాట. సో
కొనుక్కుంటే కొనుక్కోండి. బట్ కొంచెం కొంచెంగా తినండి. మరీ టూ మచ్‌గా తినేయకండి. అండ్ ఒక వీలైతే ఒకవేళ పికిల్స్ ఏమైనా పికిల్స్ అంటే ఇష్టమైనోళ్ళు చాలా మంది ఉంటారు కదా! సో, వాళ్ళకైనా నేను నా తరపున చెప్పేదేంటంటే ఒక రోజు అన్నం మొత్తం పికిల్స్‌తోనే గాకుండా ఒక హాఫ్ పోర్షనో లేదంటే ఒక 30% ఆఫ్ రైసో దాన్ని మాత్రం ఈ నాన్ వెజ్ పికిల్‌తోనో, వెజ్ పికిల్‌తోనో తిని తర్వాత మళ్ళీ మిగతావి ఏవైనా వేరేగా తినండి. నార్మల్ ఫుడ్ ఐటెమ్స్ తినడానికి ట్రై చేయండి. అట్లా అనమాట. సో మన గట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంటే గదా! సో, మన కడుపు బావుంటే మనం బావుంటాం. మనం బావుంటే ఇట్లాంటివి ఇంకేమైనా తినగలుగుతాం. కడుపే చెడిపోయిందనుకోండి, ఇంక మనము చెడిపోతాం. ఇంక అసలకే ఏది తినడానికి లేకుండా పోద్ది. సో, ఇట్స్ బెటర్ టు బీ లిటిల్ బిట్ హెల్తీ దాన్ మోర్ అన్‌హెల్తీ. సో, అది నా ఒపీనియన్ అనమాట. కొద్దో గొప్పో బెటర్. విజయ్ దేవరకొండ గారిది ఒక ఇంటర్వ్యూ చూసా. ఆయన కూడా అదే చెప్తాడనమాట ఆ ఇంటర్వ్యూలో. అంటే ఏమనంటే రైస్ కార్బోహైడ్రేట్స్, సో, చికెన్ ప్రోటీన్, సో, మంచి ఏమంటారు ఆయన హెల్తీ ఫుడ్ అని చెప్పి చెప్తాడనమాట ఆయన. సో, అదే అంటున్నా. సో, కొద్దో గొప్పో మసాలాలుంటాయి అందులో కూడా. బట్ ఈ పికిల్స్‌తో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అని చెప్పొచ్చు అందులో. సో, అది. అందుకే కొంచెం తగ్గించండి. లేదంటే ఇంక వీలైతే ఇంట్లో చేసుకొని తినండి. అండ్ అది గూడా పికిల్స్ మీకు చేయడం వచ్చినట్టయితే. లేదంటే మళ్ళీ చెడిపోతాయి. కొంతమందికి అంత ఈజీగా చేయడం రాదు. ఎంత వేరే యూట్యూబ్ వీడియోలు చూసి చేసినా కూడా అంత ఈజీగా రాదు కాబట్టి కొంతమంది ఇట్లా ఆర్డర్‌లు పెడతా ఉంటారు. లైక్ ఇప్పుడు బ్యాచిలర్స్ లాంటోళ్ళు కూడా అంతే కదా! వాళ్ళు ఇట్లాంటి ప్రయోగాలు చేయలేరు కదా! సో, అట్లా ట్రై చేస్తా ఉంటారు. బట్ స్టిల్ ఏదైనా కూడా ఒకటే నేను చెప్పేదైతే మాత్రం. సో, సింపుల్ అండ్ బెటర్ ఇలాగే ఉండండి. కొంచెం కొంచెంగా ఆర్డర్ చేసుకోండి. తినండి. తినొద్దు మానేయండి కంప్లీట్‌గా అని నేననను. బట్ కొంచెం కొంచెంగా తింటూ మీ హెల్త్‌ని కూడా కాపాడుకోండి. ఒకవేళ మీకు ఇట్లాగేదైనా డిఫరెంట్‌గా తినాలనిపిస్తే బెటర్ గో ఫర్ బిర్యానీ రాదర్ దాన్ పికిల్స్. అది నేను చెప్పే మాట. అది. సో, నా ఒపీనియన్ ఇది. నాకిలా అనిపిచ్చింది. ఏదో చెప్పాలనిపిచ్చింది చెప్పా. మరి మీకేమనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ ప్రిఫరెన్స్ దేనికి? నాన్ వెజ్ పికిలా? నాన్ వెజ్ బిర్యానీయా? అంటే లైక్ ఇప్పుడు చికెన్ పికిలా? చికెన్ బిర్యానీనా? మటన్ పికిలా? మటన్ బిర్యానీనా? ప్రాన్ పికిలా? ప్రాన్ బిర్యానీనా? ఫిష్ పికిలా? ఫిష్ బిర్యానీనా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. ఉంటాను నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.